మరి అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఉన్నారా లేరా? ఉండబట్టే వచ్చామండి, లేకపోతే అక్కడ ఏమండి. దేవుని యొక్క మహాకృప మన ఎడలో ఉన్నది కనుకనే మనం ప్రభు యొక్క సన్నిధికి రాగలిగాం. మరి ఆ కృప మిగతా వారికి లేదా? రాలేదెందుకు? సో ఈ విషయాలను కూడా గమనించండి. దేవుడు అందరి ఎడల ప్రేమ చూపించేవాడు. దేవుడు అందరి ఎడల తన కృపను విస్తారంగా కనపరిచేవాడు. అయితే ఆ కృపను అర్థం చేసుకున్నవాడు ప్రాముఖ్యంగా వారు ఎవరితో సహవాసం చేయాలనుకుంటారంటే క్రీస్తుతో సహవాసం చేయాలని, క్రీస్తుతో సహవాసం చేయాలని. ఏమండి, ఈ సంఘము క్రీస్తుది. ఈ సంఘం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు సంఘం. యేసు ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘంలో చేర్చబడిన మనమందరం యేసు నామమందు విశ్వాసము నమ్మిక ఉంచి ఆత్మ రక్షణ పొందుకుని ఈ ఆత్మను జీవింప చేసుకునే శక్తిగల మాటలను వినటానికి, వినిన ప్రకారంగా నడవటానికి, నడిచిన ప్రకారంగా దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకొనటానికి మన ఈ జీవిత యాత్ర కొనసాగుతూ ఉంది. మరి ఈ జీవిత యాత్రలో క్రీస్తు కొరకు జీవిస్తున్న జీవితము ఎంత? నీ కొరకు నీవు జీవిస్తున్న జీవితము ఎంత? ఏమండి, ఆలోచన చేయండి. మన కొరకు మనం జీవిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? ఏం లేదు. వాక్యం చాలా అద్భుతమైన మాట అండి. మనము బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే. ఏమండి, ఒక మాట చదివిస్తాను. అది నా మూల వాక్యం కాదు, కానీ సందర్భం బట్టి రోమపత్రిక 14వ అధ్యాయము. రోమపత్రిక 14వ అధ్యాయం. ఈ మాట గమనించి, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వారు చేయవలసినది ప్రథమంగా వారి మదిలో, హృదయంలో, ఆలోచనలో ఉండాల్సిన దేవుని యొక్క మాట. 14 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ మాట గమనించండి. ప్రతివాడు ఆ పై వచనాలు చూసారా, తన మనసులో రూఢిపరుచుకొనవలెను అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రతివాడు అంటే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ దినం కాబట్టి ఇంకో దినం మంచిది, లేదంటే ఇదే మంచిది, ఈ దినాలు చాలా బాగున్నాయి, లేదంటే బాగాలేదు, ఈ మాటలు కాదు. అసలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మాట ఏంటి అనేది పౌలు గారు చాలా లోతైన విషయాన్ని చెప్తా ఉన్నారు. 6వ వచనం చూడండి. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు, ఉపవాసం ఉండేవాడు ప్రభు కోసమే ఉపవాసం ఉంటున్నాడు. తినుట మాని మనలో ఎవడును ఏ ఒక్కరు కూడా తన కోసమే బ్రతుకోడు. ఎవ్వరు కూడా తన కోసమే నాకు నేనే బ్రతాను, నాకు నేనే పోతానని ఎవ్వరు కూడా అనుకోవద్దు. మనము బ్రతికినా చనిపోయినా ప్రభువారమై ఉండులాగున దేవుని కృప ప్రజలందరి ఎడల కనుపరచబడింది. ఇది వాస్తవం. నువ్వు బ్రతికినా చనిపోయినా ప్రభువానిగా, లేదంటే క్రీస్తుకి రక్షణ పొందుకుని ఆయన బిడ్డగా ఉన్నావా లేదా అనే నిర్ధారణ నీవు పొందుకునేంత వరకు దేవుని యొక్క కృప నీ మీద విస్తరించబడింది. ఏమండి, నువ్వు గ్రహించాలి. నేను బ్రతుకుతున్న దేవుని కొరకు, చనిపోయే పరిస్థితి వస్తే ఎవరి కొరకు? నా కోసమే కాదు, మరి ఎవరి కోసం కాదు, క్రీస్తు కోసం.
ఆయనను కాదని నీ కొరకు నేను రక్షించడానికి, నీ జీవితం మార్చడానికి మరెవ్వరు కూడా ప్రాణం అర్పించలేదు, మరెవ్వరు కూడా ఎటువంటి త్యాగం చేయలేదు. నీ కొరకు నీ జీవితాన్ని మార్చటానికి ఆయన తన స్వరక్తాన్నే నీకు దారపోసాడే. పరిశుద్ధమైన జీవితం, నిష్కలంకమైన జీవితాన్ని నీ కొరకు అర్పించాడంటే నువ్వు జీవించాల్సింది ఎవరి కొరకు? నువ్వు మరణించాల్సింది ఎవరి కొరకు? ఏమండి, ఇక మిగతా ఈ మధ్య కాలంలో ఉంటున్న పరిస్థితులు, కష్టాలని, నష్టాలని, రోగాలని, సమస్యలని, విపత్తులని, రకరకాల ఇవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా నువ్వు చెప్పగలిగే మాట ఏంటి? క్రీస్తు కొరక, నీ కొరక? ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ క్రీస్తు కొరక, నీ కొరక? ఏమండి, ఆలోచన చేయండి. కనుక గమనించండి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా ప్రతి వారు తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా మరి క్రీస్తు ఆరాధనకు వచ్చిన మనమందరము, ఆత్మలో రక్షణ పొందిన మనమందరము, ఆత్మ సత్యాలను తెలుసుకుంటూ వింటున్న మనమందరము, మరి సమాజంలోనికి వెళ్ళినప్పుడు, లోకంలోనికి వెళ్ళినప్పుడు, ఈ సత్యములో మనం ముందు కొనసాగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అనేకులు అజ్ఞానంలో ఉన్నవారు, అసత్యంలో ఉన్నవారు సత్యంలోనికి వచ్చే దేవుని యొక్క కృపను వారు గ్రహించగలుగుతారు. అటు రీతిలో నీవుండాలని ఆయన ఈ సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సహవాసంలో నువ్వు మానకుండా, మరువకుండా, నిర్లక్ష్య పెట్టకుండా, ఏవో కారణాలు చెప్పకుండా ఒకటే మాట, క్రీస్తు కొరకే, అంతే. ఇంక వేరేదేం లేదు, క్రీస్తు కొరకే. ఉందా అటువంటి విశ్వాసము, నమ్మకము నీలో ఉందా? ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఈరోజు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాము. ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక మూలవాక్యం, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. ఒక అవయవము శ్రమ పడునప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు దానితో కూడా సంతోషించను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధాత్మ సహాయం పొందుకుందాం. పరమందు ఆసీనుడా, నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం, నీవే మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలకి దేవా వినగలిగే చెవు, గ్రహించగలిగే మనసు అనుగ్రహించండి. నిలబడ్డ నీ యొక్క దాసునిగా దాన్ని నీ మాటలు అందిస్తుండగా, నీ మాటల్లో ఉన్న పరమార్థం, లోతైన సత్యాలు, ఆత్మీయ మర్మాలు మీరే నా నోటి నుండి పలికించమని ప్రార్థిస్తున్నాను. నన్ను, అలాగే ఇక్కడ ఉంటున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు కొరకు జీవించే రీతిగా మమ్మలను మీ ఆత్మతో, జ్ఞానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, ఈ మాట గమనించండి. ఈ మాట ముందుగా ప్రాముఖ్యంగా మనం అందరం ఆలోచన చేద్దాం. క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన ఇచ్చిన రక్షణను విశ్వాసంతో పొందుకున్న వారందరూ క్రీస్తు శరీరంలోనికి వచ్చిన వారు. రక్షింపబడిన వారందరూ ఎక్కడికి వచ్చారండి? లోకంలో నుండి క్రీస్తు శరీరంలోనికి వచ్చారు. అంటే క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘము. ఏమండి? సంఘంలోనికి వచ్చారు, క్రీస్తు సంఘములోనికి వచ్చారు. ఈ సంఘంలో ఉంటున్న ప్రతి వారు ఏ రీతిగా ఉండాలి? వాక్యం ఏం చెప్తుందంటే, ఇంగ్లీష్ వర్షన్లో అయితే యు ఆర్ ఎ మెంబర్ అని అంటారు, సభ్యుడివి అని. ఏమండి?
ఆలోచించండి. ఈరోజు మీకు నేను చెప్పే కొన్ని విషయాలు, సంఘములో నీవు సభ్యుడిగా ఉన్నవా? ప్రియమైన వారులారా, క్రీస్తు మనలను ఈ పాపపు ఊపిలో నుండి లేపి తన రక్తంతో శుద్ధీకరించి ఆయన శరీరంలోనికి చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ శరీరంలో ఏముంటాయంటే, శరీరం అనగా ఏంటి? ఒకటే, నా శరీరం ఒకటే. మరి ఈ శరీరంలో ఏమున్నాయి? పైనుంచి కొన్ని మాటలు చదువుతామండి. 13వ వచనం నుండి ఎవరైనా కూడా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళందరూ, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే, అవయవముగా ఉండగా అనేకమైన అవయవములుగా ఉన్నది. ఇది గమనించాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా మెంబర్స్ ఇన్ క్రైస్ట్ బాడీ, అంటే సభ్యులుగా క్రీస్తు సంఘంలో ఉన్నారు అని అర్థం. క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉన్నవాడు ఏం చేయాలి? అసలు క్రీస్తు సంఘములో సభ్యులుగా ఉన్నారా? సభ్యుడిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏమండి, ప్రేమైన వారులారా, ఈ మాట చూడండి. మనం ఆత్మను బట్టి మనం అందరము కూడా ఒక్క ఆత్మను పానం చేస్తున్నాము. ఈ వెళ్తున్నప్పుడు ఈ శరీరంలో అనేక అవయవ భాగాలు ఉంటాయి. ఏమంటే ఈ అవయవ భాగాల్లో గమనించాలి, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంలాగా ఉన్నారు, చేర్చబడతా ఉన్నారు సంఘంలోకి. ఈ అవయవ భాగాలన్నీ కూడా ఏమాట వింటుంది? ఇప్పుడు అదే ఈ సంఘంలో ఒకవేళ కాలు గోరి ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది సిగ్నల్? నీకు దెబ్బ తగిలింది. సో వెంటనే పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? పక్కన చెయ్యి. సో ఇప్పుడు కాలికి తగిలింది కానీ నేను ఎందుకు చెయ్యాలని చెయ్యి అనుకుంటుందా? వెంటనే చెయ్యి కూడా తెలియని బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఏమంటే కాలు ఏంటంటే అది చెయ్యి కాదు కదా, నేను ఎందుకు చెయ్యాలి అని చెయ్యి అనుకోదు. ఏమంటే ఆలోచన చేయండి. ఈ శరీరంలో ఇంతగా దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఈ శరీరంలో మనం అందరూ అవయవ భాగాలుగా, సభ్యులుగా, సంఘంలో విశ్వాసులుగా చేర్చబడిన నీవు సభ్యుడిగా నీవేం చేస్తున్నావు? నీ బాధ్యత నువ్వేం చేస్తున్నావు? ఏమండి 14వ వచనం చూడండి. శరీరం ఒకటే, అవయవముగా ఉండక ఒకటే ముద్దగా ఉందండి. ఇది లేదు, లోపల అవయవ భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ ఉందనుకోండి, ఇది ఒక్కటే ఒక ముద్దగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? లేదు, లోపల వైర్స్ ఉంటాయి, మ్యాగ్నెట్స్ ఉంటాయి, ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి, రకరకాల పరికరాలు లోపల ఇమిడ్చిన తర్వాతే ఈ మైక్ ఇలా పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా పనిచేయడానికి లోపల ఉన్నవన్నీ కూడా ఏం చేస్తున్నాయో తెలుసా? ఫంక్షనింగ్ చేస్తున్నాయి, అంటే పని చేస్తున్నాయి. ఏం పని చేస్తున్నాయి? ఒకదానికొకటి లింకప్ అయ్యి పని చేస్తున్నాయి. అలా పని చేయడం ద్వారాగా ఏంటి, ఈ మైక్ని మనం యూజ్ చేస్తున్నాం, లేదంటే మనం వాడుతున్నాం, దీని ద్వారా మనం లాభం పొందుతున్నాం. ఏమంటే ఆలోచన చేయండి. ఇప్పుడు క్రీస్తు సంఘము కట్టబడి సంఘంలో సభ్యులుగా చేరిన వారు, చేరలేని వారు కూడా ఉంటారు. వచ్చానండి, విశ్వాసం బాప్తిసం తీసుకుని వెళ్ళిపోతున్నా, అంతే, వస్తున్నాను వెళ్తున్నాను. ఏంటి నీ పని ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని మాటలు ఇదే అధ్యాయాన్ని కిందకి చదువుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను
కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. ఖచ్చితంగా నువ్వు రక్షింపబడ్డావు, చేరావు గనుక నువ్వు నేను చెయ్యను, లేదంటే నా వల్ల కాదు, నా వల్ల అవ్వట్లేదు, నాకు శక్తి లేదు, సామర్థ్యం లేదని చెయ్యి కానీ కాలు కానీ ఏ అవయవమైనా దేనితోనైనా చెప్పుతుందండి. అలా చెప్పినంత మాత్రాన ఈ శరీరంలో ఉంది కాదా ఈ చెయ్యి, ఈ శరీరంలో ఉంది కాదా ఈ కాలు? ఏమంటే ఆలోచన చేయండి. దేవుడు తన కృప అంతటా విస్తరింపచేశాడు, అంతటా. ఏమంటే చూడడానికి మాటలు చదువుతూ తొందరగా వెళ్దాము. నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుటే అయితే వాసన చూచుట అంతయు అయితే దేవుడు అవయవములో ప్రతిదాని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. ప్రతిదానిని ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా, సార్వత్రిక సంఘములో ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరిని, ఏమండి ఆ మాట చూడండి మరలా, ప్రతి ఒక్కదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. ఏమంటే తన చిత్త ప్రకారము. నువ్వు సంఘంలో చెయ్యి మాదిరి పనిచేస్తున్నావా? చెయ్యిలాగా దేవుడు నిన్ను సంఘంలో పెడితే ఆ చెయ్యి చేసే పనిని నువ్వు చేస్తున్నావా? ఒక కాలు మాదిరిగా నువ్వు సంఘంలో చేర్చబడినప్పుడు ఆ రీతిగా దేవుని యొక్క పరిచర్లో వాడబడినట్లుగా నీవు ఆ పని జరిగిస్తున్నావా? దేవుని చిత్త ప్రకారంగా దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగా అమర్చాడు శరీరంలో. ఈ అవయవంలో ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి? ఓన్లీ అక్కడి వరకే ఉంటుందా? మొత్తం శరీరానికే ఉంటుందా? ఆలోచన చేయాలి. క్రీస్తు విమోచన సంఘం, ఈ సంఘంలో రక్షణ పొంది లేదంటే ఇక్కడికి వస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సో మీరందరూ కూడా క్రీస్తు సంఘం ఇది. ఈ సంఘంలో నేను అవయవ భాగంగా పని చేయాలి, బాధ్యత లేదంటే ఏమంటే ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఉద్దేశపూర్వకంగా నేను ఈ సంఘంలో చేర్చినప్పుడు, ఈ సంఘంలో నువ్వు లోకం నుండి వేరుపరచబడి సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఈ సంఘంలో నువ్వు చేయాల్సిన దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి నువ్వు దేవుని కొరకు వాడుతున్నావా? ఈ సంఘ క్షేమాభివృద్ధికి నువ్వు ప్రయాసపడుతున్నావా? సభ్యునిగా ఇతరుల యొక్క కష్టాలు లేదంటే దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాడు. నీ చెయ్యికి బాగాలేదంట, ఆ కుడి చెయ్యికి బాగాలేదు, ఎడమ చెయ్యి కొంచెం సపోర్ట్ ఇవ్వు. లేదు నేను చాలా బిజీగా ఉన్నా, నేనేమి చేయను అంటే పరిస్థితి ఏంటి? ఏమండి ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా నీవు జీవించట్లేదు. దేవుని యొక్క ప్రణాళిక నీ పక్షంగా నెరవేర్పు రాకుండా నీవే ఆటంకపరుస్తున్నావు. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఎంత కాలం నుండి నువ్వు దేవుని యొక్క సంఘంలో చేస్తున్న పని ఏమైనా ఉందా? దేవుని కొరకు వాడబడుతున్నది ఏమైనా ఉందా? దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో సృజించాడో, ఏ ఉద్దేశంతో సంఘంలోనికి చేర్చాడో నువ్వు గ్రహించగలుగుతున్నావా? ప్రియ దేవుని సంఘమా, గ్రహించగలుగుతున్నావా? ఏమంటే ఆలోచన చేయండి. కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. దేవుని యొక్క మాటలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలను చదువుతాం. మీరు సమాధానం, ఎఫెసీ 4:3, 1 నుండి 3. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును. ఏమండి, మనం రక్షణ ఒక్క ఆత్మలోనే మనం పానం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక్క ఆత్మలోనే మనం అందరం పానం చేస్తున్నాము. మరి ఆత్మ కలిగించేది ఏంటిది చెప్పాలి? ఏంటిది? ఏమండి, చూడలేదా వాక్యం? బంధము చేత ఆత్మ కలిగించేది ఏంటిది? ఆ కింద ఐక్యము, ఐక్యత. ఏమండి, ఐక్యత. ఐక్యత అంటే ఏంటి? ఏమండి, ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నా కాలుకి దెబ్బ తగిలింది అనుకుందాం. అంటే ఈ శరీరం అంతా ఎందుకు తీసుకెళ్ళడము? ఆ కాలు అక్కడికి నరికేసి తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసేసి తీసుకొచ్చి పెట్టేస్తారా? లేదంటే మొత్తం తీసుకెళ్తారా బాడీని, శరీరం మొత్తం? అంటే ఏముంది ఇక్కడ? దాని ట్రీట్మెంట్ కోసం ఇవన్నీ కూడా పదా, నేను కూడా నీతో వస్తాను అంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, మరి సంఘంలో ప్రతి ఒక్కరూ ఇంత సభ్యులుగా ఉంటున్నారు. సభ్యులుగా ఉన్నారో లేదో ఆలోచన చేయండి. ఈ సభ్యులుగా ఉంటున్న పరిస్థితి ఉంటే నువ్వు సంఘంలో ఎవరు ఎలా ఉన్నారు అనేది నీకు ఖచ్చితంగా తెలియాల. నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వు ఆరాధనకు వస్తేనే నీకు తెలుస్తుంది, పలానా సహోదరుడు ఎందుకు రాలేదు, సహోదరుడు ఎందుకు రాలేదు, ఏమైనా కష్టం ఉందా, బాధ ఉందా? ఆలోచన చేయండి. అవి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ లివర్ నుంచి రావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి వెళ్ళాలి. ఈ లివర్ సరిగ్గా పనిచేయదనుకోండి, ఏం చెప్తానంటే నాకు రావాల్సింది రాలేదు, అందుకే నేను నీ దగ్గర పంపించలేకపోయాను అని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. మొన్న రీసెంట్గా మరి డాక్టర్ కుమార్ గారి సంఘ పెద్దలు వారి కుమార్తె విషయమే అద్భుతమైన కార్యము దేవుడు జరిగించాడు. ఏమండి, సుగుణరత్నం తనకి పుట్టుకతోనే ఫామ్ అవ్వాల్సిన వెయిన్స్ ఫామ్ అవ్వలేదు. ఈ లివర్ నుంచి హార్ట్కి కనెక్ట్ అయ్యే వెయిన్స్ ఉంటాయి. ఒకటి బ్యాడ్ బ్లడ్, ఒకటి గుడ్ బ్లడ్ని పంపించేది ఉంటుంది, తీసుకుని పంపిస్తూ ఉంటుంది. బాడీలో అండి, మీకు ఎవరికైనా తెలుసు లేదో, చాలా ఇంపార్టెంట్ అవయవం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు మీరు? లివర్, కాలేయం. లివర్ ఎందుకు తెలుసా? ఆ గుండె పంపు చేసి ఎట్లా పంపు చేస్తుంది? దాంట్లోకి వెళ్ళకుండా ఏం పంపు చేస్తుంది? అది లివర్ పంపించలేదనుకోండి, గుండె ఆగిపోతుంది. అందుకని ఆ లివర్, మీరు చూడండి, లివర్లో లివర్ ఉన్నప్పుడు ఆ లివర్ మొత్తం ఒక 100%లో 90% పాడైపోయినా, 90% పాడైపోయినా ఆ 10% లివర్ ఈ శరీరాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేస్తుందండి. అదే రీతిగా గుండె 90% పాడైపోయిందని అంటే పనిచేస్తుందంటారా? లేదు. మిగతా ఏ అవయవాలైనా నో, ఆ 10% చిన్న ముక్క ఉంటే చాలు పని చేస్తుంది. శరీరం అంతటికి అదే మూల అవయవం. ప్రియులారా గమనించండి. మరి ఈ విషయాలని ఆలోచన చేస్తే సుగుణరత్నం ఎడల దేవుడు జరిగించిన కార్యం ఏమండి, ఆ వెయిన్ చాలా పుట్టుకతో లేదు. ఆ తర్వాత ప్రార్థన, సంఘం అంతా కూడా దేంట్లో ఏకీభవించారండి? ప్రార్థనలో ఏకీభవించి సిగ్నల్స్ పంపించారు తలకాయకి. హెడ్ ఎవరు? క్రీస్తు. యేసు నామములో ప్రార్థన చేస్తాం మనం. లోపల నిజంగా అద్భుతమైన కార్యం. ఆ వెయిన్ అనేది పుట్టడం అద్భుతమైన కార్యం అండి. డాక్టర్ సైతం ఆశ్చర్యపోయారు. దానికి ఆ వెయిన్ లేకపోవడం వల్ల, లేదా చిన్నగా ఉందంట, చాలా చిన్నగా సర్క్యులేట్ అవ్వట్లేదు. తద్వారా తన బాడీలో అమోనియా లెవెల్ అనేది ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల తను పిచ్చిగా చేయడము, ఊరికనే ఇరిటేషన్ అయిపోవడం, ఊరికనే జలుబు దగ్గు రావడం, తిన్నది సరిగా అరగకపోవడం, ఏది తిన్నా మళ్ళీ తన శరీరంలో రకరకాల మార్పులు రావడం జరిగింది చాలా సంవత్సరాల వరకు. ఏమండి,
ఐక్యతతో దేవుని ప్రార్థించిన ప్రార్థనకి ప్రతిఫలముగా దేవుడు జరిగించిన కార్యం రిపోర్ట్స్ వెయిన్ ఫామ్ అయిందండి. చాలా అద్భుతం ఇది. ఏమండి, ఆ చిన్న బిడ్డకి 8 సంవత్సరాలు అనుకుంటా, చిన్న బిడ్డకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఏం చేశారు? ఓపెన్ హార్ట్ సర్జరీ. మొత్తం ఇక్కడ నుంచి కట్ చేసి మొత్తం తీసి వెయిన్స్ కరెక్ట్గా సెట్ చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ దేవునికి మహిమకరంగా సజీవంగా సాక్షిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎలా సాధ్యమైంది? ఏమండి, ఆత్మ కలిగించు ఐక్యత. ఈ ఆత్మ కలిగించే ఐక్యతకి ఎంతమంది లోబడుతున్నారు? ఆత్మలో పానం పొందుకున్న వారందరూ అదే ఐక్యతతోని వెళ్తున్న సభ్యులుగా సంఘములో ఎవరున్నారు? ఏమండి, ఇందాక చెప్తున్న రీతిగా మరి ఆ కాళ్ళని అలా తీసుకెళ్ళి మొత్తం అంతా వెళ్తుంది, బాడీ అంతా తీసుకెళ్తారు. చిన్న గోరుకి దెబ్బ తగిలిన బాడీ అంతా మోయాలి, తీసుకెళ్ళాలి శరీరాన్ని. ఏమండి, అక్కడ దెబ్బ తగిలితే సెలైన్ ఎక్కడ పెడతారు? దెబ్బ అక్కడ తగిలింది కదా, అక్కడే పెట్టి అంటదా చెయ్యి? ఇక్కడ పెడితే అది ఎంత సర్క్యులేట్ అవ్వకుండా అంటే ఇప్పుడు ఇదంతా పంపిణీ చేసే క్రమంలో ప్రతి అవయవం కూడా అది బాగుండాలి అనే ఆలోచనలోనే ఐక్యతతోనే అదంతా కూడా ఇక్కడ పెట్టింది. అలా మొత్తం సర్క్యులేట్ అయ్యి చివరికి వెళ్ళి ఏం కలుగుతుంది? హీలింగ్, స్వస్థత కలుగుతుంది. ఏమండి, బాగవుతుంటుంది. మరి క్రీస్తు కట్టిన ఈ సంఘంలో సభ్యులుగా ఎంతమంది ఉన్నారు? ఆ రీతిగా ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వాడబడుతున్నారు? ప్రియులారా, ఆలోచన చేయండి ఒకసారి. మాట అక్కడ చదువుదాం. క్రీస్తు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఇది చాలా అవసరం. ఇది చాలా అవసరం. ప్రియమైన వారులారా, ఏం కావాలంట? సభ్యతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఐక్యమును కాపాడుకోవాలి. నేను నీలోనే సభ్యునిగా ఉంటా, నా జీవితాంతం నేను నీ కొరకు పని చేస్తా. ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరు ఉండాలి? రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న వారు సంఘములో, ఆ స్థానిక సంఘములో కట్టుబడి ఉండాలి, లోబడాలి. ఇంకా ముందు నేను ఇంకా చాలా విషయాలు చూపిస్తాను. అయితే చూడండి, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ఏం చేయాలంట? ఏం చేయాలంటే ఐక్యతలో ఏముంటుంది తెలుసా? సహనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పడం బాగానే చెప్పారు, మరి ఆ సహనం ఉందంటారా, అసహనం ఉందంటారా? ఏముందండి? ఆత్మ కలిగించు ఐక్యతలో శ్రద్ధ కలిగి ఉండి నీ పని నువ్వు చేసే దాంట్లో నువ్వు ఏం కలిగి ఉంటావు అంటే సహనం. ప్రభువారు నేను రక్షించటానికి ఆయన సహనంతోనే ఓర్చుకున్నాడు. నేను నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి, నువ్వు నిత్య జీవార్థమైన సృష్టిగా ఈ భూమి మీద వాడబడటానికి నీకేం కావాలి? సహనం. దేనిలో కావాలి? క్రీస్తు శరీరంలో చేర్చబడిన అవయవ భాగంగా, సభ్యునిగా, యాజ్ ఎ మెంబర్గా నీకేం కావాలి? సహనం కావాలి, సహకారం కూడా ఉండాలి. ఒకరికొకరు చూసారు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా. పిలువబడిన పిలుపు ఏంటండి? దేనికి పిలిచారు మనల్ని దేవుడు? దేనికి కొరకు పిలిచారండి? డబ్బు ఇచ్చేస్తాను, బంగారం ఇచ్చేస్తాను, లోకం ఇచ్చేస్తాను, ఇంకా దేనికి పిలిచాడు మనల్ని? చెప్పాలి. దేని కొరకు పిలిచాడండి? ఏమి ఇస్తా అన్నాడు ఆయన? పరలోకం ఇస్తా నీకు.
స్వర్గం ఇస్తా నీకు పిలిచాడు. అది వినడానికి చాలా బాగుంది, అవునా? హెవెన్ బ్యూటిఫుల్ ప్లేస్, అన్ఎక్స్ప్రెసిబుల్ అన్నమాట, వర్ణింపలేని అద్భుతమైన ప్రదేశం. అది ఇస్తా నీకు, అవునా? ఎస్, నాకు కావాలి అని తెలుసుకుని రక్షణ పొందారు. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొంది, ప్రభువా నాకు కావాలి నిత్యం, అవునా? క్రీస్తు శరీరంలో నీవు ఉన్నావు కదా, పనిచేస్తున్నావు కరెక్ట్గా. ఏమండి, ఈ శరీరంలో ఏమైనా అవయవం పనిచేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ కృత్రిమ అవయవాలు వచ్చేసినాయి, ఊపిరితిత్తులు, కృత్రిమ గుండె కూడా వచ్చేసింది, అన్నీ కృత్రిమవి పని చేస్తూ ఉంటాయి. అవయవం తీసేసి వేరే అవయవం పెడతారు. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క సంఘంలో సభ్యునిగా పని చెయ్యకపోతే ఎందుకు? నీ వల్ల మిగతా అవయవాలు పాడైపోతున్నాయి. అందుకనే యేసుప్రభువు చెప్పారు, సంఘమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తా. ఏమంటే ఆలోచన చేయండి, ఒక్క అవయవం సరిగ్గా పని చేయని కారణంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. అదే అవయవం సరిగా పనిచేస్తే ఎన్ని మేలులు పొందుకుంటాయి. ఆ అవయవమే నువ్వనేది గ్రహింపు ఉందా నీకు? ఆ సభ్యుడివే నువ్వనే గ్రహింపు నీకుందా? ఆలోచించండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో. నేను తెలుగు ఈ మధ్య చాలా నేర్చుకున్నానండి. ఒత్తులు అంటే ప్రొనౌన్సియేషన్, అంటే ఎలాగా వర్ణన, ఎలాగా ఉచ్చరించాలి అనేది. దీర్ఘశాంతంతో అని సింపుల్గా చదివచ్చు కదా. దీర్ఘశాంతంతో, గుడి దీర్ఘం ఉందిగా, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ సమయముతో, సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎవరిని బ్రతిమాలుకుంటున్నాడు? ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు పౌలు గారు? మనల్ని అండి. నువ్వు సంఘ సభ్యుడు కదా. లేదు, సంఘ సభ్యులు ఉంటే మళ్ళీ అన్ని పనులు చేయాలి, అన్నిటికీ నేను వినాలి, లోపడాలి, ఉంటే కష్టం. నేను కాదు మామూలు విశ్వాసిని, నేను వచ్చి వెళ్ళిపోతాను అంతే, నాకు వేరే వద్దు. ఎందుకంటే బయట చాలా నేను కమిట్మెంట్లు ఇచ్చేసాను, ఈ పని నేను చేయను. ఏ పని? ఏమండి, నా మాటలు అర్థం చేసుకోవాలి మీరు. ఈ పనికి టైం లేదు, ఈ పనికి నా దగ్గర ధనం లేదు, ఈ పనికి నాకు శక్తి లేదు, క్రీస్తు పని చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. లోకంలో ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నావు, ఏమీ లేకుండానే బ్రతుకుతున్నావు నువ్వు. ఆలోచన చేయండి ఒకసారి. ఆయన దగ్గరకు వచ్చేసరికి, ఆయన పని వచ్చేసరికి ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు, ఏం చేయలేము మేము, శక్తి మించింది. ఏమండి, వాక్యం చెప్తున్న సత్యాలను మీరు గ్రహించండి. అందుకనే ఆయన సాత్వికముతో నడుచుకొనవలెనని, ఓపికతో, సహనంతో, దీర్ఘశాంతంతో నడుచుకొనవలెనని క్రీస్తుకి ఖైదీగా ఉంటున్న పౌలు గారు. ఖైదీ అంటే ఏంటి తెలుసా? ఎందుకు ఆ వర్ణన చేశారో తెలుసా? ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి ఖైదీ అంటే? ఏంటిదండి? ఇష్టం వచ్చినట్టు ఉంటాడు ఖైదీ. అధికారి ఎలా చెప్తే అలా. ఒంగున్నాడు అంటే ఒంగున్నాయే నడవాలి, మోకాళ్ళ మీద నడు అంటే మోకాళ్ళ మీదే నడవ. లేదు నాకు నొప్పులు వస్తాయి అంటే కుదరదు. ఖైదీ అంటే ఏది చెబితే అది చెయ్యాలి. ఇప్పుడు పౌలు గారు అంత గొప్ప భక్తుడు ఎలాగ పోల్చుకున్నాడు? నేను ఖైదీని నేను అని చెప్తున్నాను. నువ్వు క్రీస్తు కొరకు అనేక శ్రమలు పడాలి. ఓకే, ఆయన సువార్త ప్రకటిస్తూ దెబ్బలు కొట్టారు, ప్రభువా నువ్వు తోడుగున్నావు, రైట్. రాళ్లతో కొట్టారు, నిందించారు, అవమానపరిచారు, దూషించారు, అన్నీ జరిగినాయి.
క్రీస్తు ఖైదీ నేను. అవన్నీ తట్టుకునే దీర్ఘశాంతము, సాత్వికము నాలో కలుగజేసింది ఎవరు? ఆ శక్తి సామర్థ్యం నాలో ఉందని నాకు తెలియదు. ఏమంటే అవి ఎదురైన తర్వాత నేను వెనకాల చూసిన తర్వాత, అమ్మ ఇంత ప్రమాదం నుంచి బయటపడ్డానా, ఇంత కష్టం నుంచి బయటపడ్డానా, ఇంత మోసం నుంచి బయటపడ్డానా నేను. అప్పుడు అంటూ ఉంటాం, ఇంకొకళ్ళు అయితే చచ్చిపోతారు ఇక్కడే. ఏమండి ఆలోచన చేయండి ఒకసారి. క్రీస్తుని యొక్క కార్యం, క్రీస్తు ఖైదీనని నేను మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్న వారందరూ కూడా రిక్వెస్ట్ బ్రతిమలాడుకుంటున్నాను. ఏంటి బ్రతిమలాడుకుంటున్నాడు ఆయన సంఘంలో నీవు ఆత్మ కలిగించే ఐక్యతను బట్టి సభ్యునిగా ప్రతి దానిని చేయుటకు సిద్ధంగా ఉండాలి. ఏమండి ఐక్యత ఏది సంఘంలో? ఏది ఐక్యత? ఏదండి? సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు. ఎప్పుడు ఉంటుంది అలా? ఐక్యత ఉన్నప్పుడే. వీళ్ళే సరిగా సాకర బ్రదర్ ఈరోజు సాయంత్రం ప్రేయర్ ఉంది అర్జెంటుగా మన బ్రదర్ వాళ్ళ ఇంట్లో, సిస్టర్ వాళ్ళ ఇంట్లో. అయ్యో నేను వెళ్ళాలి, నేను సంఘ అయ్యో భాగాన్ని నేను వెళ్ళాలి. ఎక్కడ వస్తున్నావు నువ్వు? పాల్గొంటున్నావు నువ్వు? నిలబడుతున్నావు నువ్వు? అయ్యో నేను వెళ్ళాలి, నా పని నేను చేయకపోతే ఎలాగా? ఆలోచన చేయండి ప్రేమ మాట్లాడరా, ఆలోచన చేయండి. ఎలాగా గ్రహించండి మాటలన్నీ కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు. పూర్వపు యొక్క సంఘం గురించి అపోస్తుల కార్యాలు ఆదిమ సంఘం వారు ఏ రీతిగా ఉన్నారో గ్రహించాలి. సంఘములో నేను పోయిన సంవత్సరం ప్రారంభించింది సంఘ క్షేమము కొరకు, సహోదరుల ఐక్యత కొరకు, ప్రతి ఒక్కరి కష్టంలో ఒకరు పాల్గొనే రీతిగా, ప్రోత్సహించే రీతిగా, ప్రతి అవసరతలో అందరూ నిలబడే రీతిగా ప్రారంభించిన క్రమానికి ఎంతమంది లోబడ్డారు? ఎంతమంది విధేయత చూపించారు? అప్పుడు చెప్పిన కారణాలు, వాక్యము చెబుతున్న విషయాలు మీరే అర్థం చేసుకోనండి. ఏమండి అర్థం చేసుకోనండి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44-45 వచనాలు కిందకి చదివేద్దాం. 44 నుండి విశ్వసించిన వారు, ఈ మాట చూడండి, విశ్వసించిన వారందరూ, శ్రద్ధగా గమనించాలి. విశ్వసించిన వారందరూ ఇక్కడ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? విశ్వాసం, యేసు ప్రభు అంటే విశ్వాసం ఉంది కదండి, ఉందా లేదా? ఉంది. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మీరందరూ విశ్వాసం ఉంచిన వారు నెంబర్ 1 చేయాల్సింది ఏంటో తెలుసా? ఏకముగా కూడి ఏం చేయాలండి? క్రైస్తవుడు ఏం చేయాలి? ఏకముగా ఉండాలి. ఏకముగా. ఎక్కడ ఏకమవుతారు? ప్రభు యొక్క ఆరాధన, సంఘ ఆరాధన ఏకమవుతారు. ఎందుకు? అక్కడ ఏకమైనప్పుడు ఏం తెలుస్తుంది? ఎవరి బాధల్లో ఉన్నారో, ఎవరి యొక్క రోధంలో ఉన్నారో, ఎవరికి ఇబ్బందులు కలిగినాయో, ఎవరికేం దెబ్బలు కలిగినాయో, ఎవరి అవసరతలో ఉన్నారో తెలుస్తుంది. ఆ మాట మీరు శ్రద్ధగా గమనించాలి. మనమందరం చూడండి, విశ్వసించు వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా ఎవరికి వారు కలిగినదంతా సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి. ఇది కాకుండా వారు కలిగినదంతా ఉంచుకున్నారంటే ఎక్కడ ఉంచుకున్నారు? ఏకముగా కూడి ఎక్కడ ఉంచుకున్నారు? అపోస్తలుల దగ్గర, సంఘాన్ని కాపరి దగ్గర అవన్నీ సమష్టిగా కూడి పెట్టుకున్నారు. ఏమండి? పెట్టుకున్న తర్వాత వారి ఇంకా ఏం చేశారు? అదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఏం చేశారండి? పంచిపెట్టిరి. సభ్యుడుగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? నాతో పాటు నా సహకరిస్తున్నా నా పై అవయవం, కింద అవయవం బాగుండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు
అవయవం అది కూడా అలానే కోరుకుంటుంది. సో అలాగ అవయవాలన్నీ కూడా ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటున్న కారణంగా ఈ శరీరము శక్తివంతంగా దేవుని కొరకు పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగూ నీవు ఆ శక్తివంతమైన అవయవ భాగంగా సంఘములో పని చేయడానికి నువ్వు సిద్ధమేనా? ఇంకెంతకాలం నిర్లక్ష్య పెడతావు? వీరందరూ విశ్వాసించు వారందరూ ఏకముగా కూడి అంటే ఒక్క దగ్గరికి రావడం, ఒక్క మాటకి లోబడటం, ఒకటే అభిప్రాయాన్ని కలిగి ఉండటం, ఏకీభవించటం, వ్యతిరేకతలు, అనుమానాలు లేదా విరోధ భావాలు ఏవి పెట్టుకోరు. ఓకే, అంతే, ఒకటే మాట. ఏమండి, ఒకటే మాట. ఆలోచన వారందరూ ఏం చేశారు? పంచిపెట్టిరి, పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఏమండి, నాకు వినబడలా. తప్పక కూడుకొనుచు ఏంటి? ఏమండి, తప్పక. ఇక్కడ ఉన్న వారందరూ ప్రతిదినం రావడానికి ఒకవేళ నేను చెప్పినా మరి బలమైన విశ్వాసులు అనుకూలపరుచుకుని వస్తారేమో ఏదో ఒక సమయాన్ని బట్టి. అందరూ తప్పక ఏం చేశారండి? అక్కడ ఏమైనా కారణాలు ఉన్నాయా? తప్పక, మానకుండా అని అర్థం, నిర్లక్ష్య పెట్టకుండా అని అర్థం. ఎటువంటి కారణం లేకుండానే రావడం ప్రభు యొక్క సన్నిధి ఆరాధనలో తప్పకుండా. ఎక్కడ? దేవాలయములో, ఆలయములో. ఏమండి, ఈ చర్చ్ అనేది ఉంది కదండి, ఈ కన్స్ట్రక్షన్ చర్చ్ కాదండి ఇది. మనం వచ్చి ఆరాధన చేస్తున్నామే, దీన్నే చర్చ్ అంటారు. మనల్నే చర్చ్ అంటారు. సంఘము ఇది కట్టడ మందిరం అంతే. ఈ మందిరంలో జరిగేది సంఘ ఆరాధన. ఇప్పుడు వీరందరూ కూడా దేవాలయములో ఏం జరిగింది? దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన ప్రజలందరికీ ప్రయోజనకరంగా మారింది దేవుని సంఘం. వారు సహకరించారు, వారు లోబడ్డారు. అక్కడున్న ప్రజలందరికీ ఎలా ఉందో తెలుసా? దయ పొందారు అని అంటే వారు ఏది చెప్పినా వినేలాగా సమాజం మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండి, మిషనరీస్ వచ్చారండి మన దేశానికి. ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. వారు ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా వారికి ఎంతో సేవలు చేస్తూ ఉంటే ఆ ప్రజలతో వారు దయ పొందారు. అప్పుడు ఈ మిషనరీ చెప్పిన మాటలు, దేవుని మాటలు స్థిరపరచబడి సంఘాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఆ కట్టబడిన సంఘంలో నీవు ఉన్నావు. మరి నీవు ఆయన కొరకు వాడబడుతున్నావా? ఏమండి, ఆలోచన చేయండి మాట. ఆయన కొరకు నీవు నిలబడుతున్నావా? ఇంటింట రొట్టె విచ్చు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపట్యమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆహారము ఎటువంటి హృదయం అండి వారికి ఉంది? ఐక్యతలో ఏముండాలి? ఐక్యతలో ఏముంటుంది? ఏమండి, ఆలోచన చేయండి. ఐక్యతలో సహనం ఉంటుంది, ఐక్యతలో నిష్కపటమైన హృదయం. ఏమి ఆలోచన చేయదు, ఇంకా యథార్థంగా పనిచేస్తారు. నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ. ఇప్పుడు ఈ ఐక్యతను చూసిన వారు ఎవరైనా దీనిలో జాయిన్ అవ్వకుండా ఉంటారంటారా? అది ఎంత బాగా వర్ధిల్లుతున్నారు. ఒకప్పుడు తారతమ్యంలో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, బీదోళ్ళు, ధనికులు, లేదంటే దరిద్రులు, లేదంటే గొప్ప పేరు తెచ్చుకున్నవారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీరందరూ ఒకటే రీతిగా ఉంటున్నారే. దీనిలోకి నేను కూడా ఆ ఐక్యత, ఆ సమాన భావం క్రీస్తులో మాత్రమే ఉంది. అది ప్రపంచానికి తెలీదు.
ప్రపంచం తారతమ్యాలు చూపించి విరోధ భావాలు రేపే లోకం ఇది. కానీ క్రీస్తు యొక్క మాట నిన్ను ఐక్యపరిచేది, నిన్ను సమాధానపరిచేది, అందరితోనూ ఏకముగా చూసేది. ఏమండి? బ్యాలెన్స్డ్గా చూస్తుంది, ఎక్కువ తక్కువ నో. ఆలోచించండి, క్రీస్తులో ఉన్న గొప్పతనం, సంఘంలో జరగాల్సిన గొప్ప కార్యాలు ఇవి, పనులు ఇవి. ఆ సంఘంలో నీవు సభ్యులుగా ఉన్నావా లేదా? ఇప్పుడు వీళ్ళందరూ సభ్యులుగా ఉండి చేసిన పని ఏంటి? ఏమండి? వీరందరూ చేసింది ఏంటి? 4వ అధ్యాయం, ఇదే అపోస్తుల కార్యాలు, ఇదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. చాలా మంది చాలా రకాలుగా అక్కడికిక్కడ జంపులు అవుతూ ఉంటారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే సంఘము అని మారిపోతూ ఉంటారు. నో, అలా చేయొద్దు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఆ సంఘము విడిచి వేరే సంఘానికి వస్తున్నావు అంటే నువ్వు ఆ సంఘంలో ఖచ్చితంగా ఈ క్రమాన్ని పాటించాలా. ఖచ్చితంగా నీవు సభ్యునిగా ఉండే క్రమాన్ని పాటించాలా, లోబడాలి. ఇది దేవుని క్రమం, ఇది దేవుని యొక్క క్రమం. ఇది ఈ క్రమంలో నువ్వు ముందు కొనసాగినప్పుడే నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా అనేకులు మేలు పొందుకుంటారు. నీవు సంఘంలో ఒక అవిభాగం కదా, నీ ద్వారా బయట మేలు జరిగినప్పుడు ఈ సంఘంలో అవిభాగంగా ఉంటున్నావు కదా, నీతో పాటు మిగతా అవయవాలన్నీ ఏం చేస్తాయండి? ఆనందిస్తాయి. ఏమండి? ఈ చెయ్యి చేసిన కష్టమైన పని ఎదుటి వారికి క్షేమం కలిగింది. ఇప్పుడు ఆ ఎదుటి వారు మేలు పొందుకున్న దాన్ని బట్టి వారు ప్రశంసిస్తారు. మీ చెయ్యి సూపర్ అండి, మీ చెయ్యి అని చేతినే ప్రశంసిస్తారు. టోటల్ శరీరాన్ని పని చేసిన ఒక చెయ్యే ప్రశంస అన్ని అవయవాలకి. ఎందుకు? ఈ చెయ్యి పని చేయడానికి వెనకాల ఇవన్నీ సహకరించాయి, లోబడ్డాయండి. ప్రియులారా, ఆలోచించండి. 4వ అధ్యాయం 33-34 వచనాలు చివరకు చదువుదాం. ఇదిగాక అక్కడ చూడాలి, అక్కడ వీరు అందరూ కూడా వారి అన్ని కూడా దేవుని యొక్క సేవకులు అపోస్తలుల దగ్గర పెట్టారు. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు ఎలాగుంది? అధికముగా ఉంది. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి చూచిరి. ఏమండి? అక్కడ పెట్టింది ఎక్కడ? వారందరూ కూర్చుని సంతృష్టి పెట్టింది ఎక్కడ? అపోస్తలుల దగ్గర. ఎలాగా? ఒక్కసారేనా? వన్ టైం, ఒకసారి అమ్మయ్య అయిపోయింది. ఏమండి? లైఫ్ ఇన్సూరెన్స్ ఒకసారి కడితే సరిపోతుందంట. ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా తెలుసు జీవిత బీమా. ఏమంటే ఒకసారి కడతారా? ఎప్పుడు వరకు కడతారు? చెప్పాలి. ఎప్పుడు వరకు కడతారండి? తెలుసు కదండి, కొత్తగా చూడకండి, నన్ను ముగించేస్తాను. ఏంటి? బతికి ఉన్నంత కాలం కట్టాల. టర్మ్ ఉంటుందన్నమాట. 15 years, 20 years, పెద్ద పెద్ద టర్మ్లు, ఇంకా ఎక్కువ టర్మ్ పెరుగుతూ ఉంటే వెనకాల అమ్మా ఇన్ని కోట్లు వచ్చేస్తాయి నాకు అని ఆ ఉద్దేశంతో కట్టుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు పోతారో తెలియదు. ఆ కోట్లు వీళ్ళకి వచ్చేది లేదు కూడా వీళ్ళకి తెలీదు. కట్టుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకు? ఎప్పుడైనా ఏదంటే అవన్నీ నాకు వచ్చేస్తాయి, లేదంటే నేను ఏ భయం లేకుండా, ఎవరి ఒక అవసరం లేకుండా నాకు నేనే బెనిఫిట్, లేదంటే నాకు సహాయపడుతుంది అనే ఉద్దేశంలో వెళ్తుంటారు. అవునండి? ఇప్పుడు వీరు ఆ మాట చూడండి, పెట్టుచు వచ్చిరి అంటే ఇది ఒక్కసారి అన్నట్ట, లేదంటే ఇంకా చేస్తూ ఒక క్రమం అంటారా? ఏమండి? చేయవలసిన పని. ఏమండి? ఆలోచన చేయండి.
ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం అంతా ఇక్కడ ఉన్న చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, స్త్రీలు కానీ ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇయర్లీ కాకుండా 10 yearsకి ఇంక్రిమెంట్ ఇస్తాను అంటే ఎవరు ఆ కంపెనీలో జాయిన్ అవుతారు? ఎవరు జాయిన్ అవుతారు? ఏమండి, చేస్తారా? లేదు, చేయరు. దానికి మీరు ఏం చేస్తారు? దేవుని ఆలయం ఉంది, వచ్చి పాస్టర్ గారికి చెప్పాలిగా, అయ్యా ప్రార్థన చేయండి, మా కంపెనీ వాళ్ళు ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు, ప్రార్థన చేయండి. ప్రమోషన్ ఇవ్వట్లేదు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా మా కంపెనీ తరఫున తీసుకోలేదు, మమ్మల్ని ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన? నీకు ఇంక్రిమెంట్ అవ్వాలని, నువ్వు ఇంప్రూవ్మెంట్ అవ్వాలని, నువ్వు ప్రమోట్ అవ్వాలని ప్రార్థన చేయి. దేనికి? నువ్వు ఇంప్రూవ్మెంట్ అవ్వాలని. సరే, ప్రార్థన చేశారు. దేవుడు మార్గం తెరిచాడు, అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది. మరి అయ్యా, మరి దేవుని కొరకు నువ్వు, ఈ పాస్టర్ గారు ఎప్పుడండి డబ్బులు అడుగుతారండి? ఏం అడుగుతారు? డబ్బులు అడుగుతారా? ఎవరికి? మరి వెనకాల మరి బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుంటున్నారు. గమనించాలి, దేవుని సేవ చేస్తున్న వారు కూడా మీలాంటి వారే. వారు స్థిరంగా ఇక్కడ ఉండిపోయేవారు కాదు. దేవుడు వారికి అప్పగించిన బాధ్యతను వాక్య ప్రకారంగా మీకు బోధించి ఆ క్రమంలో మేము నడిపిస్తున్నప్పుడు మీరు లోబడవలసిన బాధ్యత ఉంది కనుకనే మన పితరులు, మన పూర్వము ఆదిమ సంఘం వారు ఏం చేశారో ఈ నేటి సంఘం ఏం చేస్తుందో ఈరోజు గ్రహించాలి. ప్రియులారా, గమనించండి, ఆలోచన చేయండి, గ్రహించండి. దేవుని యొక్క సంఘక్షేమం కొరకు నిజంగా మా తల్లిదండ్రులు మాకంటే అన్నిటికంటే ముఖ్యంగా సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి, అద్దె ఇంటిలో ఉంటూ దేవుని మందిరం కట్టే ముందు ప్రారంభం దేవుని మందిరం కట్టారు. ఎంతో ప్రయాసతో, శ్రమతో, బాధతో, నిందలతో, అవమానాలతో కట్టారు, ప్రయాసతో కట్టారు. ఎవరి కొరకు? దేవుని పని నిమిత్తమై. ఇది స్థిరంగా అలా వారికైనా? ఏమంటే ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధానంలో ధారాళంగా ఇచ్చేవారిని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఏమనంటే, దేవుడు ప్రేమించువాడై ఉన్నాడు వారిని. ఎందుకు అనంటే, దేవుడు ధారాళంగా ఇచ్చేవాడే. దేవునికి స్తోత్రం. మరి ఆయన పిల్లలు పీసినారిగా ఇచ్చేవాళ్ళు, ఆయన ఇష్టపడ్డాడు. ఏమంటే దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు, మనం ఇంతెందుకు కట్టింగ్. మరి ఇక్కడ ఈ మాట చూడండి, గమనించండి. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. కంటిన్యూయస్ అన్నమాట, స్టాప్ లేదు, కంటిన్యూయస్. అలాగూ వీరు ఎన్నో దేశాలు, ఖండాలు దాటి సువార్త ప్రకటించే ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ సువార్త ప్రకటింపబడిన కారణం ఏమంటే, వెనకాల వీరి ప్రోత్సాహం. ఇప్పుడు అక్కడ వారు వెళ్ళి శ్రమ పొందినా, బాధపడినా, ఏమి ఎదుర్కొన్నా అదంతా కూడా సువార్త ప్రకటించబడటానికి కాబట్టి ఆశీర్వాదం అంతా వీరి మీదకి ఉంది. వారి పిల్లలు దీవించబడతా ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. కిందకి చదువుకున్న వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువలేకపోయాను. దేవునికి స్తోత్రం. ఎవరు పెడితే, ఎవరు పంచి పెడితే ఎవరికి కొదువు లేదు. ఇది గమనించాల. ఎవరు పెట్టారు? ఏమంటే ఇవన్నీ కూడి తీసుకొచ్చింది ఎవరు అక్కరు కొలిది పంచిపెట్టి ఎవరికి కొదువ లేకుండా ఉన్నారు చెప్పాలి.
ఏమండి, ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆత్మ ద్వారాగా పానం, ఒక్క ఆత్మ ద్వారా పానం చేస్తున్న మనమందరము దేవుని యొక్క సన్నిధానానికి తీసుకొచ్చిన కొలది అది అందరికీ మేలుకరంగా, మేలు జరిగే విధంగా, ఎవరి అక్కర కొలది వారికి మేలు చేయుటలో అందరూ కూడా కొదువ లేకుండా దేవుని మహిమార్థమై ముందు కొనసాగారు. ప్రియమైన దేవుని సంగమా, మరి నీవు ఉన్నావా? సంఘంలో నీవు ఉన్నావా? సభ్యునిగా నీవు ఉన్నావా? వాళ్ళకేమవుతా నాకేంటానని వదిలేసే లోకపు మనసు నీలో ఉందా? పౌలు గారు ఏమన్నారు 2:5 క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటో తెలుసా మీకు? అయ్యో నేను చచ్చిపోతాను, ఎందుకు వచ్చింది అని అనుకోలే. వారికి మేలు జరుగుతుందంటే నేను మరణించడానికనే సిద్ధం అని అన్నాడు ఆయన. నువ్వు క్రీస్తు యేసును కలిగిన ఆ మనసు నీలో ఉన్నారా? ఆలోచించండి. ఇప్పుడు మూలవాక్యానికి వచ్చి ఆ మాట చదివించి ముగింపు ప్రార్థన చేద్దాం. 12:26 కాగా ఒక అవయవము శ్రమ పడుతున్నప్పుడు అవయవములన్నీ కూడా శ్రమ పడును, శ్రమలో పాలి భాగస్తులుగా ఉండాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క విధానం. ఒక్క అవయవము శ్రమ పడినప్పుడు మిగతా అవయవ భాగాలన్నీ కూడా ఏం పడతాయంట? ఏమండి? తర్వాత ఒక్క అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఇప్పుడు మీరు ఏ అవయవముగా సంఘంలో ఉన్నారనేది నిర్ధారణ చేసుకునండి, గ్రహించండి. క్రీస్తు కొరకు నిలబడవలసిన బాధ్యత ఉంది. ఆ పని దేవుడు మీకు అప్పగించాడు. మనం ఎవరము మన కోసమే, తన కోసమే బ్రతకట్లేదు, తన కోసమే చనిపోవట్లేదు. మనం బ్రతికినా చనిపోయినా క్రీస్తు కోసమే. మరి అట్టి రీతిలో మరి నీవు క్రీస్తు కోసం బ్రతుకుతావా? క్రీస్తు కోసం మరణించటానికైనా సిద్ధమే అని చెప్పగలిగే పరిస్థితి నీలో ఉందా? విశ్వాసం నీలో ఉందా? ప్రియమైన వారలారా, బ్రతుకుట క్రీస్తే చావైతే. ఇంతకుముందు బల్ల హెచ్చరికల్లో అమరు చెప్పారు ఏమని? రోమ 12 సజీవ యాగం. సజీవ యాగం అంటే ఏమండి? ఆలోచన చేయండి. సజీవంగా దహన బలి చేస్తారండి అని అంటారు. అంటే బతుకున్నప్పుడే అంటించేయడం అన్నమాట. ఆ బాధ చాలా భయంకరమైంది. సజీవ యాగంగా క్రీస్తుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎక్కడ? శరీరమందు. క్రీస్తు తండ్రికి అప్పగించుకున్నట్లుగా శరీరమందు మనము క్రీస్తుకి అప్పగించుకోవాలి, ఆయన పని జరుగునట్లుగా. మరి అట్టి రీతిలో నీవు సంఘములో సభ్యునిగా పని చేయి. ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్య పెట్టండి. నేడే రక్షణ దినం అన్న టుడే ఈజ్ ద రైట్ టైం. ఈరోజే బెస్ట్ అన్నమాట. ఏమంటే రేపేమి జరుగుతుందో నీకు తెలీదు. దెన్ డిసైడ్ ఇట్ టుడే. ఈరోజే నువ్వు నిర్ధారణ చేయి. ఈరోజే నువ్వు ఒక మంచి ఆలోచనకి రా, మంచి తీర్మానం తీసుకొని వాక్యం ఆత్మ కలిగించు ఐక్యత. నువ్వు ఉన్నావా? ఆత్మకు లోబడితే ఐక్యత కలిగి ఉంటావు. నువ్వు ఆత్మకు లోబడకపోతే ఖచ్చితంగా విరోధంగానే మాట్లాడతావు. నువ్వు విరోధంగానే నీ ఆలోచనలు ఉంటాయి. రకరకాలుగానే నీ యొక్క ఆలోచనలు బయలుదేరతాయి నీలో నుండి. అలా ఉండకూడదు. ఒక అవయవం ఘనత పొందితే అన్ని అవయవాలు సంతోషిస్తాయి. ఒక అవయవం బాధపడితే మిగతా అన్ని అవయవాలు ఆ యొక్క బాధలో పాల్గొంటాయి. కనుక మనం ఆ రీతిగా ఉండున్నట్లుగా నేటి ఈ యొక్క దైవ సందేశాన్ని బట్టి మీరందరూ కూడా క్రీస్తు కొరకు సంఘములో సభ్యునిగా చేరిన వారుగా ఉండాలి
అని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. మీకు తెలిసిన విశ్వాసులైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఎవరైనా సరే వారు ఏ సంఘాలకు వెళ్తున్నారో వారికి ఖచ్చితంగా చెప్పండి, నువ్వు సంఘ సభ్యునిగా దేవుని పనిలో పని చేస్తున్నావా లేదా అని అడగండి. అలాగూ పని చేయవారే దేవునికి కావాలి, అలాంటి వారు కావాలి. ఏమండి, ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్లుగా మీరు ఏంటి బ్రతికి ఉన్నారనే పేరు ఉన్నది, కానీ ఎందుకు పని చేయట్లేదు కదా? నువ్వు క్రీస్తు కొరకు సాక్ష్యాన్ని పెంచుకోవట్లేదు కదా, క్రీస్తు కొరకు వాడబడే ప్రయత్నం చేయట్లేదు కదా. లోకంలో ఉన్నవాడిలా నీవు అంతే, మృతుడవే నీవు. ఏమండి, మృతులలో నుండి సజీవులుగా మనల్ని లేపిన క్రీస్తు తిరిగి నువ్వు మృతమైన పరిస్థితి వెళ్ళిపోతున్నావు అంటే ఇది నీ తప్పే. అవి వాళ్ళన్నీ కూడా సహకరిస్తూ ఉన్నాయి, దాంట్లో నీవు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే నీ తప్పే. సరే అవ్వాలి, నాకెవరు అవసరం లేదు, నాకెవరు వద్దు అని అనుకుంటున్నావా? ఆ అవయవాన్ని తీసేయడం బెస్ట్ అనమాట. ఏమండి, ఆలోచన చేయండి. ఎందుకంటే అనేకులు పాడైపోయే పరిస్థితి ఉంటుంది కనుక గమనించండి. నిజ క్రైస్తవుడుగా, నిజ విశ్వాసిగా, క్రీస్తుని వెంబడించే క్రైస్తవుడుగా నీవు ఉండాలి అంటే క్రమాన్ని పాటించాలి. దేవుడి మాటలు మీ వెనుకలో దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాము. క్రీస్తు కొరకైన సాక్ష్యముగా మనం ఉండునట్లు మరి దేవుని యొక్క వర్తమానం విన్న మనమందరం క్రీస్తులో ఎటువంటి రీతిలో ఉన్నాం, ఆయన కొరకు ఏ రీతిగా ఉన్నా, నేను ఆయన శరీరంలో నేను ఒక అవయవాన్ని, నాకు అప్పగించిన పని నేను చేస్తున్నానా లేదా? ఆదిమ సంఘం వారందరూ కూడా ఆ పనిని జరిగించి ఏంటంటే అన్ని అవయవాలు బ్యాలెన్స్డ్గా ఉండేలాగా వారు పనిచేశారు. వారికి కలిగినదంతా అపోస్తలుల పాదాలు చెంత పెడితే వీరు అందరికీ మేలు చేసే రీతిగా, అందరినీ ఏకము చేసే రీతిగా, అందరిలో ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగించే రీతిగా వీరు ప్రోత్సహించారు. ఆ సంఘం కట్టబడింది. అట్టి రీతిలో మరి మనం కూడా క్రీస్తు సంఘములో ఉన్నాం. మరి అవి భాగముగా, సభ్యునిగా నీవు పని చేయగలుగుతున్నావా లేదా? అలాగ పని చేయకపోతే నువ్వు ఎంతకాలము దేవుని సన్నిధానానికి, ఇక్కడే కాదు మరి ఏ సంఘానికి వెళ్ళినా ప్రయోజనం లేదు. సంఘంలో నీవు అంటుకట్టబడి ఫలించాలా, పని చేయాలా. సంఘ అభివృద్ధికై నీ ప్రయాస, నీ కష్టము, నీ సమస్తము సంఘములో వాడబడాలా. రీతిలో ఉండాలి. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం పొందుకున్నట్లు మరి సంఘ కాపరులు, ఆత్మీయ తల్లి గారిని, అమ్మగారిని ఆహ్వానిస్తున్నాం. మనమందరం ప్రార్థనలో ఉందాము.